ఎవరైనా సరే, మన మంచి పేరు పొందిన వారమైనా సరే, ఎంత ఘనంగా కలిగి ఉన్నా కానీ పాపం అనేది భయంకరము. పాపం వచ్చు వల్ల జీతము మరణము. మరి ఈ పాపము నరకానికి తీసుకెళ్తుంది. ఈ దినమున మనం నయమాను గురించి కొన్ని మాటలు మనము చూద్దాం. చూడండి, నయమాను ఎంత మొదటిదిగా చూస్తున్నామో, నయమాను తన జీవితంలో ఏమై కలిగి ఉన్నాడు? యజమానునికి దృష్టికి ఘనుడుగా కలిగి ఉన్నా కానీ మరి ఆయన ఏం కలిగి ఉండాలంటే శుద్ధి చేయబడాలి, తన హృదయము మారాలి.